స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. స్వతంత్రాన్ని ఎలా వాడుకోవాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా స్నేహితులారా, మీ అందరికీ మీ కుటుంబములకు స్వతంత్ర దినోత్సవ శుభములను అందజేస్తూ ఉన్నాను. మీ కుటుంబములను, సంతానమును, సమాజాన్ని, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదములను, శాంతి, సమాధానము, నెమ్మది కలిగిన స్థితిని అనుభవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారి హక్కులు కాపాడబడాలని, ప్రతి వారు ఉన్నతమైనటువంటి స్వేచ్ఛను అందుకోవాలని కాంక్షిస్తూ ఉన్నాను. స్నేహితులారా, మన దేశంలో ప్రజలందరూ అన్ని వర్గముల వారికి న్యాయం జరగాలని, స్వతంత్ర ఫలాలు కుల, మత, వర్గ విభేదములకు అతీతంగా ప్రజలందరూ అనుభవించాలని మన స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి మన జీవితాలకు ఈ స్వేచ్ఛను అందించినటువంటి వారుగా ఉన్నారు. ఎంతోమంది పెద్దలు, స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పోరాటంలో పాల్గొనినటువంటి వారుగా ఉన్నారు. ఆనాటి ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో ఈ ఉద్యమానికి మద్దతును తెలియజేసి లక్షలు, వేల సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా వారు దేశ భక్తితో ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళందరి ఆశ ఏందనంటే, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఏ వర్గమో, ఏ జాతో, ఏ కులమో, ఏ మతమో ఇవన్నిటికి అతీతంగా ప్రజలందరూ స్వేచ్ఛగా సమానత్వంతో జీవించాలి అన్న ఆశ కలిగి వీరు మన దేశాన్ని కొరకు తమ ప్రాణాలను సైతము అర్పించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈనాడు ఈ స్వేచ్ఛలో, స్వతంత్రంలో జీవిస్తున్నటువంటి మనలో చాలామంది మన స్వేచ్ఛను, స్వతంత్రమును దుర్వినియోగము చేసుకునేటటువంటి వారంగా, ఇతరుల యొక్క మనోభావాలు, వారి ఆలోచనలను కించపరిచేటటువంటి వారంగా, ఆయాసపెట్టేటటువంటి వారంగా జీవిస్తూ ఉన్నాం. వాక్కు స్వతంత్రం ఉన్నటువంటి మాట వాస్తవమేనండి. ఈ వాక్కు స్వతంత్రం ఉండింది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతర కులాల వారిని, మతాల వారిని, జాతుల వారిని కించపరిచేటటువంటి వారెందరో ఉన్నారు. ఉదయం లేవగానే వారికి ఉన్నటువంటి పని ఏంటనంటే ఇతర వర్గముల వారిని, మతముల వారిని, కులముల వారిని కించపరుస్తూ మాట్లాడడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలలో, అధికారంలో, పదవులలో ఉన్నటువంటి బిడ్డలు వారు ఈ పదవి పొందడానికి స్వేచ్ఛ, స్వతంత్రములు వారికి ఉపయోగపడినటువంటి వేళ అటువంటి గొప్ప స్థానంలో ఉండి అవినీతిని, అన్యాయాన్ని జరిగించేటటువంటి వారుగా, అలాగుననే పక్షపాతాన్ని, బంధుప్రీతిని చూపించేటటువంటి వారిగా
ఒకరిని ఒకలాగా చూస్తూ మరొకరిని ఒకలాగా చూస్తూ ఒకరికి మేలు చేస్తూ ఒకరిని తిరస్కరించేటటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈ స్వేచ్ఛ అనేది ఇతరులకి భంగాన్ని ఆటంకాన్ని కలిగించేదిగా ఉంది. ఉదాహరణకి స్నేహితులారా, మన దేశంలో ఏ వర్గం వారైనా ఏ స్థలానికి సంబంధించినటువంటి వారైనా వాళ్ళకి నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళు స్వేచ్ఛ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ స్వేచ్ఛ వ్యాపారము ప్రారంభము చేయడంలో వారికి తోడ్పడినప్పుడు ఆ వ్యాపారంలో అనేకమైనటువంటి కల్తీని జరిగించి ప్రాణాంతకమైన రసాయనాలను ఆహార పదార్థాలలో, మందులలో, త్రాగునీరులో కలిపి ప్రజలకి అనేక రకములైనటువంటి అనారోగ్యములకు కారణమవుతున్నారు. ఈ రీతిగా ఇటు ఉద్యోగిగా స్వేచ్ఛ జీవితము, అటు వ్యాపారస్తుడిగా స్వేచ్ఛ జీవితము, ఇటు లీడర్గా స్వేచ్ఛ జీవితము, ఒక మనిషిగా స్వేచ్ఛ జీవితము, ఒక నాయకుడిగా స్వేచ్ఛ జీవితము మన సమాజంలో అనుభవిస్తున్నటువంటి వేళ ఇతరులకు చేటు కలగకుండా, ఇతరులను దుఃఖపరచకుండా, ఇతరుల మనసును గాయపరచకుండా, ఇతరుల యొక్క నష్టానికి కష్టానికి, ఇతరుల యొక్క కన్నీళ్లకు కారణం కాకుండా మనకివ్వబడినటువంటి స్వేచ్ఛను మనము వినియోగించుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, లేఖనాన్ని కూడా గమనించినప్పుడు దేవుడు బానిసత్వాన్ని వ్యతిరేకించేటటువంటి దేవుడు మానవులందరిలో కూడా తన రూపాన్ని ఉంచినటువంటి దేవుడు కనుక ఒక మనిషి ఇంకొక మనిషి కింద బానిసగా బ్రతకడము, చెప్పు చేతుల్లో బ్రతకడము, నిమ్న స్థాయి తిరస్కారమైనటువంటి వ్యక్తిగా బ్రతకడం అనేది దేవునికి ఇష్టం లేదు. ప్రతి వారి స్వేచ్ఛతో జీవించాలని ఆయన ఆకాంక్షించుచున్నటువంటి దేవుడు. మనందరికీ మాట తెలుసు కదండి, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, ఇతరులను బతకనియ్యి. నువ్వు బ్రతుకుచ్చు, ఇతరులకు బ్రతికే అవకాశాన్ని ఇవ్వు. నువ్వు బ్రతికి ఇతరులను నష్టపరచకు, నువ్వు బ్రతికి ఇతరులను కష్టపెట్టకు, నువ్వు బ్రతికి ఇతరులను దోచుకోకు, నువ్వు బ్రతికి ఇతరులను అవమానించకు అనే ఆలోచన దేవుడు కలిగినటువంటి వాడు. ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు. ఆ స్వేచ్ఛలో నీకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటనంటే, నీ సహోదరులందరి ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల ప్రేమ కలిగినటువంటి వాడవుగా నీవు జీవించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నీకెంత గౌరవమో, నీకెంత ఘనతనో, నీకెటువంటి స్వేచ్ఛనో, నీకెటువంటి అవకాశాలో, నువ్వెంతగా నీ జీవితాన్ని సంతోషించేటటువంటి వాడవుగా, ఏ ఇబ్బందులు సమస్యలు కానీ, ఇతరుల యొక్క దాడులు కానీ, ఇతరుల యొక్క మాటలు కానీ, ఇతరుల యొక్క బంధకాలు లేకుండా నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావో, నీ ప్రక్కనున్నటువంటి వ్యక్తి కూడా ఆ రీతిగా జీవించడానికి తోడ్పడేటటువంటి వాడవుగా, ప్రేమించేటటువంటి వాడవుగా ఉండాలి. నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ నీ స్వేచ్ఛను నువ్వు బాధ్యతతో ఇతరులకు ప్రయోజనం కలిగించడానికి వాడుకోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, భారతదేశాన్ని ప్రేమించి మా దేశము పరాయి పాలనలో నలిగిపోతున్నటువంటి వేళ, ఎన్నో కష్టములను అనుభవిస్తున్నటువంటి వేళ, ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను తెగించి వారి ప్రాణములను అర్పించి ఈ స్వేచ్ఛను, మాకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. వారందరినీ నీవు దీవించినటువంటి దేవుడవు, వారి ఆలోచనలను ఫలభరితంగా మార్చినటువంటి దేవుడవు,
వారి త్యాగాలు వృధా పోలేదయ్యా. ఇది గొప్ప దేశానికి స్వేచ్ఛ వాయువులను వారు అందించినటువంటి వారుగా ఉన్నారు. వారి కుటుంబములను దీవించండి, హెచ్చించండి. వారి సంతానములకు మీరు తోడుగా ఉండండి. ఈ భారతదేశంలో నివసించుచున్న పౌరులముగా మేమందరము ఈ స్వేచ్ఛను దుర్వినియోగము చేయకుండా, ఈ స్వేచ్ఛను మా స్వార్థపూరితంగా వాడుకొనకుండా, మాకు స్వేచ్ఛ ఉండింది కానీ ఇతరులను బాధించి, కష్టపెట్టి, హేళనగా మాట్లాడి, తిరస్కరించి, వారి కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు మేము కారణం కాకుండా మా స్వేచ్ఛను వాడుకోవాలని, సహోదర భావాన్ని, ప్రేమను కలిగి ఉండి వారి మేలు కొరకు పాటుపడాలని మీరు అందజేసిన మీ మాటలను బట్టి వందనాలు. నిజమే, బాధ్యతతో కూడిన స్వేచ్ఛను మేము అందిపుచ్చుకొని ఈ దేశ ప్రగతి కొరకు పాటుపడేటటువంటి వారంగా, ఈ దేశంలో సహోదర ప్రేమ, నెమ్మది కలిగి ఉండడానికి పాటుపడేటటువంటి వారంగా మమ్మల్ని ఆయత్తపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.